హాయ్ అండి. మళ్ళీ ఇంకో వెరైటీతో వచ్చానండి. పాతకాలం అంటే 2 కప్పులు వరిపిండేసి, 1 కప్పు గోధుమ పిండేసానండి. మా కీర్తికి చాలా ఇష్టమండి. కరకరలాడుతూ ఉండాలి అంటది. తర్వాత మనం ఏ కప్పుతో అయితే వేసుకున్నామో ఆ కప్పుడు 2 కప్పులు బెల్లం పొడి వేసుకోవాలండి. కొద్ది సాల్ట్ వేయాలి. యాలక్కుల పొడి వేయాలి. వేసిన తర్వాత అది బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా కలపాలి. ఒక పావు గంట పక్కన పెట్టేస్తే చూడండి అలా అలా ఉండాలి జారుడుగా. అప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ లోపులో ఆయిల్ పెట్టుకుని ఆయిల్లోని గులాబీ రేకుల కాడ బాగా మరిగించి అప్పుడు అందులో పెట్టాలి. మీకు అర్థమైపోయింది కదండి గులాబీ రేకులు వండుతున్నానని. పిల్లల స్నాక్స్ గురించి చాలా బాగుంటాయండి వాళ్ళు తినటానికి. ఆ కాడ బాగా మరిగిందనుకోండి వాటికి అవే ఊడొచ్చేస్తాయి. లేదంటే దాన్ని పట్టుకుని ఉంటాయి. మనం చాకుతోనైనా అట్లో శనకాల కాడతోనైనా లాగితే వచ్చేస్తాయి. మనం వేస్తూ ఉండగా లాస్ట్కి వచ్చేసరికి బాగా వస్తాయండి. మనం కరెక్ట్గా అలా కరెక్ట్గా కొలతలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. గుల్లగా ఉంటాయి, గట్టిగా ఉండవండి, చాలా గుల్లగా ఉంటాయి. ఆ పేపర్ అలా వేసుకుని పేపర్ మీద వేసుకుంటే దాన్ని ఉన్న ఆయిల్ కూడా దాన్ని పట్టేస్తుందండి. ఆయిల్ కూడా ఉండదు. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. పిల్లలు ఈజీగా తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. చూడండి చేతికి ఆయిల్ కూడా అంటుకోవట్లేదు. ఆయిల్ కూడా పెద్దగా లాగదండి ఇది. కొంతమంది గులాబీ రేకులు అంటారు, కొంతమంది గులాబీ గుత్తులు అంటారు. మీరేమంటారు నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. అసలు ఇలా నదిపితే నలిగిపోతున్నాయండి. అంత సూపర్గా వచ్చాయి. తీపి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలాగా పేపర్ మీద వేసుకుంటే శుభ్రంగా ఆయిల్ లాగేస్తుంది. తర్వాత ఇవి ఒక స్టీల్ డబ్బాలో అయితేనే వేసుకోవాలండి. ప్లాస్టిక్ అయితే మెత్తగా అయిపోతాయి. అడుగున పేపర్ వేసేసుకుని స్టీల్ డబ్బాలు వేసి మూత పెట్టుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.